నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకోటి పని చేస్తే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను ఒక్కడికి ఎదురెళ్ళినా వాళ్ళకి రిస్క్, వాళ్ళు నాకు ఎదురొచ్చినా కూడా వాళ్ళకి రిస్క్. తొక్కి వాడేస్తా. ఈ పాటికి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమైంది అనుకుంటా కదా. ఆ ఈరోజు బాలయ్య సారు పుట్టినరోజులా. ఇక బాలయ్య సారు పుట్టినరోజు కదా, సారుల అభిమానులు ఉత్తగానే ఉంటారా చెప్పుర్రి. ఇక నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. అవునోళ్ళ ఇవాళ మన నటసింహం యువరత్న బాలయ్య సార్ పుట్టినరోజు. సార్ కి ఏడు బాగా కలిసేస్తుందని చెప్పొచ్చు. ఓ దిక్కు సార్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుడు, ఇంకో దిక్కు మళ్ళా ఈ పాలిసుత హిందూపురం ఎమ్మెల్యేగా గెలుచుడు. ఇక బాలయ్య సార్ అభిమానులలో ఒక సంబురాలు కాదు పోలి. సారు 64వ పుట్టినరోజు నాడు ఇవాళ సార్ అభిమానులు కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసి మిఠాయిలు వంచి పెట్టిర్రు. ఇక అభిమానులు మాట్లాడుకుంటూ నందమూరి వంశానికే మా బాలయ్య బాబు ఆదర్శంగా నిలిచిండని అంటున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా మరి గెలిచి ఆయన ప్రజల మన్ననలు కూడా రాష్ట్రంలో ప్రజల మన్ననలు కూడా పొందడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తికి మరి ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ పదవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేమంతా అభిమానుల బాలకృష్ణ గారి అభిమానుల తరపున మరియు టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు నాయకుల అభిమానుల తరపున మేమందరూ ఆయనకు మద్దతు తెలుపుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేసి ప్రజలకు సేవ చేయడంలోనూ కూడా మరి ముందంజలో ఉన్నట్టు మరి ప్రజలందరూ ఆయనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.